ఆధార్ కార్డు అన్నిటికీ అదే ఆధారం. అయితే ఇక నుంచి ఆధార్ కార్డు జేబులో పెట్టుకు తిరగాల్సిన అవసరం లేదు అంటూ తాజాగా కేంద్రం చెబుతోంది. ఎందుకంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్తోనే తక్షణ వెరిఫికేషన్ అయితే జరిగేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా ధృవీకరణగా చూపించడానికి ఆధార్ కార్డు లేదంటే దాని జిరాక్స్ కాపీ ఖచ్చితంగా తీసుకెళ్తాం. అయితే ఇక నుంచి మాత్రం ఆధార్ యాప్ అనేది ఇప్పుడు పూర్తిగా రాబోతుంది. ఈ ఆధార్ యాప్ ద్వారా మన స్కానర్ అయితే అందులో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైమ్ ముఖ ధృవీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్లో ఉంటాయి. అంటే ఐడెంటిఫికేషన్ పరిశీలించే ముందు ఒకసారి ఫైనల్ చేసే ముందు ఆధార్ తనకి క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. అది ఒక్కసారి ఆధార్ యాప్తో కనుక స్కాన్ చేస్తే మన ధృవీకరణ అయితే అయిపోతుంది. అంటే ఒక్కసారి బీటా పరీక్షలు పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ యాప్ అయితే అమల్లోకి రాబోతోంది. అంటే ఇక్కడ నుంచి మనం ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళక్కర్లేదు. ఎలాగా మొబైల్ ఉంటుంది కాబట్టి అందులో ఈ ఆధార్ యాప్ వేసుకుంటే మనం ఇలా ఓపెన్ చేయగానే ఇప్పుడు ఈ గూగుల్ పే, ఫోన్పే స్కానర్లు ఎలా వస్తున్నాయో క్యూఆర్ కోడ్ అలా ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. అది అవతల వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. చేసుకోగానే మన డేటా అంతా వాళ్ళకి అక్కడ కనిపించిపోద్ది, మన ఆధార్ కనిపించిపోద్ది. ఇంకా అది వెరిఫై అయిపోద్ది అనమాట. ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ మనం ఆధార్ ప్రింట్ తీసుకొని జిరాక్స్ తీసుకొని వెళ్ళక్కర్లేదు. దీని ద్వారా ఏంటంటే నకిలీ ఆధార్లకు కూడా చెక్ పడే అవకాశం ఉంటుంది. ఒక మన ఫోటో మార్ఫింగ్ చేసి వేరే ఆధార్ పెట్టి ఇటువంటి వాటికి కూడా ఆస్కారం ఉండదు. నకిలీ ఆధార్లు, దొంగ ఆధార్లు ఇటువంటి వాటికి ఆస్కారం ఉండదు. అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టగానే సిస్టంలో ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి కనిపిస్తుంది. అది ఫేక్ అయితే తెలిసిపోతుంది, ఒరిజినల్ అయితే ఒరిజినల్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.